ప్రపంచంలో ఇందిరాగాంధీకి మించిన యోధురాలు లేదన్నారు సీఎం రేవంత్. ఒక దేశాన్ని ఓడించిన చరిత్ర ఇందిరాగాంధీదే అన్నారు. కేసీఆర్ మోదీ వల్ల అవసరాలకు అనుగుణంగా మాట్లాడుతున్నారని, నాకు రాహుల్ గాంధీ మధ్య మంచి రిలేషన్ ఉందని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. నేను ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన స్కీమ్లు ఏ రాష్ట్రంలో అమలులో లేవని స్పష్టం చేశారు. ఖగార్ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని, ఖగార్పై మా పార్టీ నిర్ణయం తీసుకున్నాక ప్రభుత్వ విధానం ప్రకటిస్తామని సీఎం తెలిపారు. నిన్న జరిగిన రజతోత్సవ సభలో కేసీఆర్ తన అక్కసు మొత్తం కక్కారని, కేసీఆర్ స్పీచ్ లో పసలేదని సీఎం రేవంత్ చిట్ చాట్ లో పేర్కొన్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ప్రపంచంలో ఇందిరాగాంధీకి మించిన యోధురాలు లేరన్నారు సీఎం రేవంత్. ఒక దేశాన్ని ఓడించిన చరిత్ర ఇందిరాగాంధీదే అన్నారు చిట్ చాట్ లో. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ మరింత సమాచారాన్ని అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. కేసీఆర్ మోదీ వల్ల వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మాట్లాడుతున్నారని, అలాగే రాహుల్ కి తనకి మధ్య మంచి రిలేషన్ ఉందని సీఎం రేవంత్ అయితే అంటున్నారు. దీనిపై అప్డేట్స్ ఎలా ఉన్నాయి? మెయిన్ గా సీఎం రేవంత్ రెడ్డి రోజు రాజ్భవన్ లో జరిగిన కార్యక్రమానికి లోకాయుక్త ప్రమాణ స్వీకారం అటెండ్ అయ్యారు. ఆ తర్వాత నేరుగా జానారెడ్డి ఇంటికి వెళ్ళాడు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి తోటి నిన్న ఏదైతే శాంతి చర్చలు జరపాలని చెప్పి కమిటీ నిన్న భేటీ అయింది. దానికి సంబంధించి గతంలో హోంమంత్రిగా పనిచేసిన జానారెడ్డికి దీనిపైన అపార అనుభవం ఉంది. ఎందుకంటే వారితో చర్చ జరిగిన సందర్భంలో కీలకంగా వ్యవహరించారు కాబట్టి చర్చించేందుకు పార్టీ నిర్ణయం ప్రకటిస్తాం, తర్వాత ప్రభుత్వ ప్రకటన విడుదల చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు ఆయన ఉదయం నుంచి దాదాపు 2 గంటల పాటు ఆయనతో భేటీ అయ్యారు, సుదీర్ఘంగా చర్చించారు. అయితే దీనికి సందర్భంగా ఇంటి వద్దనే మీడియాతో చర్చించారు. పలు విషయాలు కూడా ఆయన పంచుకున్నారు. ఎందుకంటే ఇటీవల జమ్మూ కాశ్మీర్ జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు, తర్వాత జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ప్రపంచంలో ఇందిరాగాంధీ మించిన యోధురాలు ఎవరు లేరు, ఒక దేశాన్ని ఓడించిన చరిత్ర ఇందిరాగాంధీ అంటూ ఆయన కీర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. మోదీ ఎవరైతే కేసీఆర్ కావచ్చు, మోదీ కావచ్చు, వాళ్ళ అవసరాలకు అనుగుణంగానే మాట్లాడతారంటూ ప్రస్తుత రాజకీయాన్ని ప్రస్తావించారు. అదేవిధంగా నాకు రాహుల్ గాంధీ మధ్య మంచి రిలేషన్ ఉంది, నేను ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదు. ఇటీవల ఏదైతే గాసిప్స్ వస్తున్నాయో, సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, కలవడం లేదు, వారు కలిసి దిగిన ఫోటో బయటికి రావడం లేదని కొంతమంది ప్రచారం చేస్తున్న నేపథ్యంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయనపై ఆ విధంగా సమాధానం చెబుతూ వచ్చారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన స్కీమ్లు ఏ రాష్ట్రంలో అమలులో లేవు, ఇట్లాంటి పథకాలు అమలు కావడం లేదని చెప్పి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఎన్నికల చివరి 6 నెలలు నా పాలనపై చర్చ జరుగుతుంది, దీనిపై అంటే ఇటు ఖగార్ అంశంపై కూడా జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కూడా చెప్పారు. ఎందుకంటే శాంతి చర్చల సందర్భంగా ఇప్పటికే ఆ కర్రగుట్టలకు సంబంధించి ఆపరేషన్ మొదలైంది. ఇక్కడ మావోయిస్టులు అంటే పెద్ద స్థాయి మావోయిస్టులు ఉన్నారని చెప్పి ఉన్న నేపథ్యంలో దీన్ని వెంటనే నిలిపేయాలని చెప్పి ఈ శాంతి చర్చల కమిటీ ఏదైతే విజ్ఞప్తి చేసిందో, ఫస్ట్ పార్టీ నిర్ణయం తీసుకుంటాం, తర్వాత ప్రభుత్వ విధానం ప్రకటిస్తామని చెప్పి ఆయనైతే స్పష్టం చేశారు. నిన్న వరంగల్ ఎలుకతిరుపులో జరిగిన బీఆర్ఎస్ సభపై కూడా ఆయన రెస్పాండ్ అయ్యారు. కేసీఆర్ తన అక్కసు మొత్తం వెళ్ళగొట్టాడని చెప్పి ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పిల్లగాళ్ళు అని కేసీఆర్ అనేది, ఎందుకంటే పిల్లగాళ్ళు ఆన్సరే చెప్తలేదు, నన్ను అసెంబ్లీకి రమ్మంటున్నారని ఏదైతే కేసీఆర్ కామెంట్ చేశారో దానికి సంబంధించి పిల్లగాళ్ళు అని కేసీఆర్ అన్నారు, మరి వారిని ఎందుకు అసెంబ్లీకి పంపిస్తున్నాడు అని చెప్పి ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ స్పీచ్ లో పసలేదు అనేది కామెంట్ ఆయన చేసిన పరిస్థితి. సంవత్సరం నుండి పథకాలు తీసుకొచ్చాం, ఇప్పుడు వాటి అన్నింటినీ స్ట్రీమ్ లైన్ చేసే అంశాన్ని ఆయన మెయిన్ గా Right. Thank you, Srikanth.